మా కన్న తండ్రి, ఇదిగోండి తండ్రి, ఇలా సంఘంలో కూడుకుని ఇక్కడ వాక్యంతో మమ్మల్ని మేము కడుక్కుని నీ జ్ఞానంలో ఎదగడానికి నువ్వు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఇలా సంఘంలో నిలబెట్టినందుకు, సంఘంలో మాకు కూడా ఒక చోటు ఇచ్చినందుకు, నీ కుమారుని ద్వారా మమ్మల్ని పవిత్రపరిచి ఇదిగోండి తండ్రి, ఇలా నీ సంఘంలో నీ రాజ్యంలో మమ్మల్ని చేర్చినందుకు నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఇప్పుడు పాఠం చెప్పబోయే నాకు మంచి జ్ఞానాన్ని, ఈ పాఠం ప్రకారంగా మేమందరం బ్రతకడానికి కావాల్సిన అవసరమైన మనస్సుని, జ్ఞానాన్ని ఇవ్వాలని కోరుకుంటూ ఈ చిన్ని ప్రార్థనని యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. ముందుగా ఇక్కడన్న తల్లి సమానులందరికీ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు అండి, లేదా ఇంగ్లీష్లో చెప్పాలంటే హ్యాపీ మదర్స్ డే. ఇప్పుడు మనం మదర్స్ డే అని ఎప్పుడైతే ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నారంటే, తల్లికి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ని గుర్తు చేసుకుంటూ, ఇదిగో తల్లి ఇంత ప్రాముఖ్యమైన పాత్ర పోషిస్తుంది ఒక పిల్లవాడి దశలో, అతనికి తల్లి ఎంత ఇంపార్టెంటో ఆ తల్లి చేస్తున్న త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ ఈ రోజు చేస్తుంది. మరి మనకి ఏదైనా కూడా ఏది ప్రమాణకం అంటే బైబిలే ప్రమాణకంగా మనకు అనిపిస్తుంది. ఇప్పుడు ఫస్ట్గా 2 విషయాలు చూద్దామండి. అదేంటంటే, ఇది నిజంగానే అప్రూవ్డ్ బై బైబిలా? ఏదైనా ఒక మందు తయారు చేస్తారనుకోండి, ఫస్ట్ ఎక్కువగా ఎవరు చేస్తారంటే, ఇది నిజంగానే మెడికల్ సర్టిఫైడా కాదా, వాళ్ళు అప్రూవ్ చేశారా లేదా, అప్పుడు మాత్రమే మందుని డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తారండి. నార్మల్గా రీసెర్చ్లో వచ్చిన అన్ని మెడిసిన్స్ ఇక్కడ ఉత్పత్తి అవ్వండి, ఏవైతే అప్రూవ్ అయినాయో అవి మాత్రమే ఉత్పత్తి అవుతాయి, మన దగ్గర వరకు వస్తాయి. అలాగే మాతృ దినోత్సవం లేకపోతే మదర్స్ డే అని జరుపుకుంటాం, దీన్ని బైబిల్ అప్రూవ్ చేస్తుందంటే ఖచ్చితంగా అప్రూవ్ చేస్తుందని మనం చెప్పుకోవచ్చు అండి. ఎందుకంటే మదర్ అనేది ఎవరిస్తున్నారంటే ఆ టైటిల్ దేవుడే ఇస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. కీర్తనలో ఒక మాట ఉంటుంది, ఏంటంటే గర్భఫలము స్వాస్థ్యము ఆయనిచ్చే బహుమానమే. అంటే ఎవరు తల్లిగా చేస్తున్నారంటే దేవుడే చేస్తున్నట్టుగా మనకు అర్థమైంది. అంటే ఆయనే చేస్తున్నప్పుడు మదర్స్ డేని జ్ఞాపకం చేసుకోవచ్చా, చేసుకోకూడదా? ఖచ్చితంగా చేసుకోవచ్చు. ఇంకా దేవుడే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ తర్వాత దేవుడు ఒక వ్యక్తి జీవితంలో తల్లిదండ్రులకి తర్వాత స్థానం ఇచ్చినట్టుగా బైబిల్ చెప్తుందండి. తల్లిదండ్రుల్ని సన్మానించండి, వాళ్ళని గౌరవించండి అని బైబిల్ చెప్తుంది. అంటే దేవుణ్ణి తర్వాత తల్లిదండ్రుల్ని బైబిల్ పెట్టినట్టుగా మనకు అర్థమవుతుంది. సరేనండి, దీనిని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే తల్లిని గౌరవించాలి, తల్లి అంటే మదర్స్ డేని బైబిల్ అప్రూవ్ చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. ఈరోజు ఇక్కడున్న మనుషుల్ని బట్టి 2 విధాలుగా చెప్పుకోవచ్చు మదర్స్ డేని. ఎలాగంటే పిల్లలకి తల్లి గురించి చెప్పొచ్చు, తల్లికి పిల్లల పట్ల ఉన్న బాధ్యతని చెప్పొచ్చు. ఇక్కడ పిల్లలు చాలా తక్కువ మంది ఉన్నారు కాబట్టి ఈరోజు మనం సెకండ్ వేలో చెప్పుకుందాం. అదేంటంటే అసలు బైబిల్ తల్లికి చెప్పిన బాధ్యత అంటే, మదర్స్ అంటే ఏ యాంగిల్లో మనం మాట్లాడుతున్నామంటే కుమారుణ్ణి, లేకపోతే మదర్ అంటే కుమారుడికి ఒక సన్కి మదర్ లేదా ఒక డాటర్కి మదర్ కింద మనం చూస్తున్నాం కదా. అంటే అతని పెంపకంలో తల్లి పాత్ర ఏంటి, బైబిల్ ఎలా చెబుతుంది అని మనం చూద్దామండి. ఇప్పుడు ఫస్ట్గా మనం చూస్తే పిల్లల్ని దేవుడు ఎలా ఇస్తున్నాడు, పిల్లల్ని దేవుడు ఎలా ఇస్తున్నాడు, బహుమానంగా ఇస్తున్నాడు. ఎలా ఇస్తున్నాడంటే మంచి పిల్లలుగానే ఇస్తున్నాడండి. అంటే వాళ్ళకి పుట్టంగానే అసూయ ఉంటుందండి. ఇదిగోండి నిన్నే పుట్టాడు మా పిల్లడు, పుట్టగానే ఏంటంటే అసూయతో పుట్టాడు అని ఎవరైనా అనుకుంటారండి? లేదు. అంటే వాళ్ళకి నవ్వటం, ఏడటం తప్ప ఇంకేమీ తెలియనట్టుగా పుడతారండి వాళ్ళు. కానీ వాళ్ళు పెద్ద అవుతున్న కొద్దీ అసూయ, కోపం ఇవన్నీ వచ్చేస్తున్నాయి. అంటే ఎక్కడ నేర్చుకుంటున్నారు? లోకంలో ఉన్నవి ఇవన్నీ నేర్చుకుంటున్నారు. ఇప్పుడు అంటే జస్ట్ శాంపుల్గా మనం లోకంలో చూస్తే ఈరోజు 4వ తరగతి 5వ తరగతి చదువుతున్న వాళ్ళు వాళ్ళ మాట్లాడే మాటలు కానీ, లేకపోతే నిజంగా అండి, నేను క్రికెట్ క్యాంప్కు వెళ్ళినప్పుడు అక్కడ మాట్లాడే కొంతమంది ఉంటారు చూస్తారండి, బండ బూతులు తిడతారండి. అసలు వాళ్ళు ఇంకా వచ్చే వాళ్ళు ఎలా ఉంటారంటే 4వ తరగతి 5వ తరగతి 6వ తరగతి చదువుతున్న వాళ్ళే ఉంటారు. కానీ మాటలు మాత్రం చూస్తే నిజంగా కొన్ని నేనే వినలేక పక్కకి వెళ్ళిపోతాను. వాళ్ళకి ఇప్పుడు ఆ సమాధానం ఏం చెప్పాలో తెలియక నేనే పక్కకి వెళ్ళిపోయే అంత బండ బూతులు మాట్లాడే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారండి. కొంతమంది ఉంటారు చాలా సైలెంట్గా ఉంటారు, కొంచెం మర్యాద ఇచ్చుకుంటూ మాట్లాడుతూ ఉంటారు.
బైబిల్ అసలు ఈ పిల్లల పట్ల బాధ్యత ఏమైనా చెప్పిందా, లేకపోతే బైబిల్లో ఎవరి గురించి రాయించినా, ఏ సందర్భం రాయించినా ఏదో చరిత్రలో జరిగింది కాబట్టి రాయించలేదండి. ప్రతి మాట వెనకాల, ప్రతి ఆజ్ఞ వెనకాల ఏదో మనల్లో ఏదో సంస్కరించాల్సిన ఏదో ఒక విషయం ఉంటుందండి. అలాగే బైబిల్లో హన్నా గారి గురించి మనం చూస్తే, బైబిల్లో అనేక వ్యక్తులు ఉన్నారండి, భక్తులు చాలా మంది ఉన్నారు, కానీ అందరి జీవితాల్ని కంప్లీట్గా బైబిల్లో రాయించలేదండి. ఏదైతే మనకు అవసరమో, ఇప్పుడు నయోమి గారి గురించి, రూతు గారి గురించి రాశారంటే వాళ్ళిద్దరి కంటే మంచి వాళ్ళు లేరని కాదండి, కానీ అక్కడ అత్త గురించి, కోడల గురించి తెలియాలంటే అది వాళ్ళ గురించి నువ్వు అక్కడ రాయించాలి. హానోకు గారు ఉన్నారు, ఇలాగే ఇప్పుడు మనం చెప్పుకుంటున్న హన్నా గారు ఉన్నారు. ఇలా బైబిల్లో అనేక మంది భక్తులు ఉన్నారు, కానీ కొందరు గురించి మాత్రమే బైబిల్లో మనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్, లేకపోతే కొంచెం ఇన్ఫర్మేషన్, అంటే వాళ్ళు చేసిన క్రియలు కానీ దావీదు గారి గురించి ఎక్కువగా ఉంటుంది. అలా నువ్వు నీ జీవితానికి ఏదైతే కావాలో అది మనకి ఎక్కువగా రాయించడం జరిగింది. ఇప్పుడు హన్నా గారి గురించి చూద్దాం. తల్లి అనే ఒక మాటకి అసలు మార్గదర్శిగా, లేకపోతే తల్లి అంటే ఇలా ఉండాలి, పిల్లల్ని ఇలా పెంచాలి అన్న ఒక యాంగిల్ మనం చూస్తే హన్నా గారిలో అది 100% నెరవేరినట్టుగా మనకు అర్థమవుతుందండి. అసలు దేవుడు పిల్లల్ని ఇచ్చారు అంటే మనం ఒక ఉదాహరణ చూసుకోగలిగితే, మీరు టైలర్ దగ్గరికి వెళ్ళి బట్టలు ఇస్తారండి కుట్టమని, ఎందుకు ఇస్తారు? మెజర్మెంట్స్ ఇస్తారు. ఎందుకు ఇస్తారు మెజర్మెంట్స్? ఎలా కావాలో అలాగే రావాలని. దేవుడు కూడా పిల్లలు అంటే వాళ్ళకి అసూయ లేదు, ఏమీ లేదు. ఏమీ లేదంటే ఒక వైట్ పేపర్ క్లాతే కదా, అలా వైట్ క్లాత్ ఇచ్చారు. డైమెన్షన్స్ మీరు ఇదిగోండి, చెయ్యి ఇలా ఉండాలి, కాళ్ళు ఇలా ఉండాలి, ఇంత లూజ్ ఉండాలి అని మీరైతే టైలర్కి ఎలా చెప్తారో, దేవుడు కూడా బైబిల్ ఇచ్చి ఇదిగోండి వీడు ఇలా నడవాలి, ఇలా ఆలోచించాలి, ఇక్కడ కూర్చోవాలి, ఇలాంటి వాళ్ళతో స్నేహం చేయాలి అని బైబిల్ కూడా కొన్ని రూల్స్ చెప్పిందండి. ఇప్పుడు టైలర్ దగ్గరికి ఏయో పిచ్చ పిచ్చగా కుట్టేశాడు అనుకోండి, మీరు ఏం చేస్తారు? మీరు ఎలా అయితే గొడవ పడతారో అలాగే దేవుడు కూడా దేవుడిచ్చిన పిల్లల్ని మీరు సరిగ్గా పెంచకపోతే దేవుడు కూడా మీతో గొడవ పడే ఒక టైం ఉంటుందండి. దేవుడు కూడా బాధ్యమాడే ఒక టైం వస్తుంది. అప్పుడు దేవుడు అడుగుతాడు. అప్పుడు లెక్క చెప్పాల్సిన బాధ్యత ఎవరికి ఉంటుంది? తల్లిదండ్రులకు ఉంటుందండి. ఎందుకంటే నువ్వు టైలర్ మీద ఎలా అయితే గొడవకి వెళ్తున్నావో అలాగే దేవుడు కూడా నీ మీదకి బాధ్యమాడడానికి వస్తాడు. ఆ రోజు సమాధానం చెప్పవలసిన బాధ్యత తల్లి తండ్రికి మీద ఉంటుందండి. సరే, ఇప్పుడు హన్నా గారి గురించి చూద్దాం. హన్నా గారికి ఎల్కానా అనే ఒక వ్యక్తి ఉంటాడు. ఆయనకి పెనిన్నా, హన్నా అనే ఇద్దరు భార్యలు కూడా ఉంటారు. ఇప్పుడు ఒక భార్యకేమో, పెనిన్నాకేమో పిల్లలు పుడతారు, కానీ హన్నా గారికి మాత్రం కుమారులు పుట్టరు. అప్పుడు ఆవిడ ప్రార్థనలో అడుగుతూ ఉంటుంది, నాకు కుమారులు కావాలి కావాలి. ఒకసారి వాళ్ళు ఏటాటా వెళ్ళి యెరూషలేములో బలులు అర్పించడం, ఇలాంటివన్నీ యూదులకు ఉన్న సాంప్రదాయం ప్రకారం వాళ్ళు నడుస్తూనే ఉంటారు, అంతా బాగానే ఉంటుంది. కానీ పిల్లలు మాత్రం హన్నా గారికి కలగరు. అలా లేట్ అయిపోతుంది అన్నప్పుడు హన్నా గారు ఒక ప్రార్థన చేస్తారు, కన్నీటితో బాధపడుతూ ఒక ప్రార్థన చేస్తారు. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవా నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరువక జ్ఞాపకం చేసుకుని నీ సేవకురాలైన నాకు మగ పిల్లను దయచేసిన ఎడల వాడి తల మీదకు క్షౌరపు కత్తి ఎన్నటికి రానీక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వాడిని యెహోవానగు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకుందంటండి. హన్నా గారు ఏడుస్తూ బాధపడుతూ ఒక ప్రార్థన చేశారు. ఇదిగోండి, నన్ను జ్ఞాపకం చేసుకో దేవా, నన్ను జ్ఞాపకం చేసుకో. ఒకవేళ నాకు గాని మగపిల్లోని ఇస్తే ఇదిగోండి అతని మీదకి క్షౌరపు కత్తి రాను. అంటే నాజీరు చేయబడిన వాళ్ళకి ఒకటి ఏంటంటే వాళ్ళు ఎప్పుడు కూడా కటింగ్ చేయించుకోరు. సో మీకు జ్ఞాపకం ఉంటే న్యాయాధిపతి అయిన ఇంకొక వ్యక్తి ఉంటారండి, సంసోన్ గారు కూడా కట్ చేయొద్దని చెప్తారు. ఎందుకంటే నాజీరు చేయబడిన వాళ్ళకి ఉన్న రూల్ ఏంటంటే జుట్టుని కత్తిరించుకోకూడదు. ఇక్కడ
ఈవిడ కూడా ఏం చెప్తుందంటే, అలా నాజీరు నీకు మొక్కుబడి చేసి ఎల్లప్పుడూ నీ మందిరంలోనే ఉండేటట్టుగా చూస్తాను, నీకే అప్పగించేస్తానని ఒక మంచి మొక్కుబడి చేసుకుంది. దేవుడు లేట్ చేయడం వల్ల వెనకాల ఏదో ఒకటి ఉంటుందండి. కొన్ని మంది భక్తులు కొటేషన్స్ రాస్తున్నప్పుడు ఒక మంచి కొటేషన్ నేను చదివానండి. అదేంటంటే, మనం ఏదైతే మనకి కావాలనుకుంటామో అది కాదంటండి, దేవుడు ఏదైతే మనకి ఇచ్చాడో అదే ఎప్పుడు శ్రేష్టమైనదిగా ఉంటుందంటండి. మనం ఏదైతే కోరుకుంటామో అది మంచిది కాదు, కానీ దేవుడు ఏదైతే ఇచ్చాడో అదే మనకి శ్రేష్టమైనది అని చాలా మంది భక్తులు ఇలా కొటేషన్ ఇచ్చినట్టుగా మనం చూడొచ్చండి, బయట చదవచ్చు. అంటే ఇక్కడ కూడా దేవుడు లేట్ చేస్తున్నాడు అంటే, ఇదిగోండి ఇలాగా ఎప్పుడైతే హన్నా గారు మొక్కుబడి చేసుకున్నారో అప్పుడు దేవుడు సమూయేలు అనే కుమారుడిని ఇచ్చాడండి. అసలు బైబిల్లో సమూయేలు ఎంత మంచిగా బ్రతికాడో మనం ఒకసారి చూద్దాం. ఆ భక్తుడు బ్రతికిన విధానాన్ని చూసి, ఇదిగోండి లేట్ ఇందుకే చేశాడేమో దేవుడు, నిజంగా లేట్ చెయ్యబట్టి హన్నా గారు మొక్కుకున్నారు. కానీ ఒకవేళ లేట్ చెయ్యకపోతేనండి, 3వ నెలలోనే 4వ నెలలోనే పెళ్ళైన అప్పుడే కనేశారు అనుకోండి, అప్పుడే దేవుడు బహుమానం ఇచ్చేసాడు అనుకోండి, అప్పుడు సమూయేలు ఒకవేళ నిజంగా మంచిగా బ్రతికేవాడేమో, నిజంగానే తల్లి మంచిగా నేర్పించేది మంచిగా బ్రతికేవాడు. కానీ ఒక ప్రవక్తగా, ఒక న్యాయాధిపతిగా, ఒక యాజకుడిగా ఇంత మంచి వ్యక్తిగా బైబిల్లో స్థానం సంపాదించగలిగేవాడు అంటారా? డౌటే, మనం చెప్పలేమండి. కానీ మొక్కుబడి చేసుకుంది, ఎందుకంటే దేవుడు ఆలస్యం చేసినా కూడా మంచిగానే చేస్తాడు. దేవుడు బైబిల్లో ఎవరికైతే గర్భఫలాన్ని ఆలస్యం చేశారో తర్వాత పుట్టిన వాళ్ళందరూ కూడా నిజంగా చెప్పాలంటే గొప్పగానే మనకు కనిపిస్తారు. అబ్రహాం గారికి లేట్ చేసిన ఇస్సాక్ అంతా మంచి కుమారుడిని ఇచ్చారు. బాప్తిస్మ ఇచ్చి యోహాను లేట్గానే పుట్టారు. అది కూడా మనం లేట్ అయిపోయిందని బాధపడుతున్నా కూడా నిజంగా యేసుక్రీస్తు ముందు దారిని సరళం చేయడానికి బాప్తిస్మ ఇచ్చి యోహాను వచ్చినట్టుగా మనం చూస్తాం. అంటే లేట్ అవుతున్న కొద్దీ మనకి ఏం అర్థం అవుతుందంటే, అది దేవుని ప్రణాళికలో భాగమే అని అర్థమవుతుంది. ఇంకా బైబిల్లో లేటుగా పుట్టిన వాళ్ళందరూ కూడా మంచిగా బ్రతికినట్టుగానే మనకు బైబిల్ చెప్తుంది. వాళ్ళతో దేవుడు తను కావాలనిచ్చుకున్న పనిని సఫలం చేసుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఎప్పుడైతే దేవుడి దగ్గరికి వచ్చి ఇది చేసుకుందో, దేవుడు హన్నాకి సమూయేలు కుమారుణ్ణి ఇచ్చారు. కానీ ఎప్పుడైతే సమూయేలుని ఇచ్చారో అప్పుడు హన్నా గారు మందిరానికి రావడం మానేశారు. ఎందుకంటే అది కూడా చదువుదాం. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 27వ వచనం. 27వ వచనం అండి. ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవి ఆయన నాకు అనుగ్రహించును, కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, తాను బ్రతుకు దినములన్నిటిను వాడు యెహోవాకు ప్రతిష్ఠుడని చెప్పాను. వాడు యెహోవాకు అక్కడనే మొక్కెను. ఇక్కడ దానికంటే ముందు 23 నుంచి చదువుదామండి. కాబట్టి ఆమె తన పెనిమిటి అయిన ఎల్కానా, నీ దృష్టికి ఏది మంచిదో అది చేయము, నీవు వానికి పాలు మాన్పించు వరకు నిలిచియుండుము, యెహోవా తన వాక్యమును స్థిరపరచును గాక అని ఆమెతో నేను. కాగా ఆమె అక్కడనే ఉండి తన కుమారులకు పాలు మాన్పించు వరకు అతన్ని పెంచుచుండెను. నార్మల్గా పాలు మాన్పించడం అంటే ఇప్పుడున్న కాలంలో 1-2 ఇయర్స్లో పాలుని మాన్పిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. కానీ పూర్వం సంప్రదాయాలు లేకపోతే పూర్వం ఉన్నప్పుడు మినిమం ఒక 4 ఇయర్స్ 5 ఇయర్స్ టైం వరకు ఉండేది. అంటే ఇది జరిగింది ఇంచుమించు 4000 సంవత్సరాల క్రితం కాబట్టి అప్పటికున్న కల్చర్ని బట్టి, అప్పటికున్న పరిస్థితులను బట్టి ఇంచుమించుగా 4-5 సంవత్సరాల వరకు పిల్లలకి పాలు ఇచ్చేటట్టుగా మనకి చరిత్ర చెబుతుంది. సో ఒక 5 ఇయర్స్ అనుకుందామండి. 5 ఇయర్స్ తల్లి దగ్గరే ఉన్నారు. ఎవరు? సమూయేలు గారు. ఈవిడ పాలు మాన్పించేంత వరకు మందిరానికి తీసుకెళ్లకుండా ఆ సమూయేలుని పెంచింది. ఎప్పుడైతే తీసుకెళ్లాల్సిన టైం వచ్చిందో తీసుకువెళ్ళి విడిచి ఇంక మళ్ళీ తీసుకురాలేదు అని మొక్కుబడి చేసుకుంది. అలాగే వెళ్తుంది, వెళ్ళి అక్కడ వదిలేస్తుంది. వదిలేసినప్పుడు ఆ బాలుడు ఏం చేశాడో చూద్దామండి. 1వ అధ్యాయం చివరి వచనం అండి. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను. ఈ మాట మీరు ఆలోచించండి.
ఒక 5 ఏళ్ళున్న వ్యక్తి యెహోవా మందిరంలో అక్కడనే మొక్కిన అంటే, ఇప్పుడు అమ్మ వెళ్ళిపోతుంది, నాన్న వెళ్ళిపోతున్నారు, అమ్మ నాన్న వెళ్ళిపోతున్నారంటే ఒక 5 ఏళ్ళున్న పిల్లోడు ఏడ్చుకుంటూ వెనకెళ్ళిపోవాలి. కానీ ఇక్కడ ఇతను ఏం చేస్తున్నాడండి? అక్కడనే మొక్కాడంట. అదే ఇప్పుడు నార్మల్ ఇప్పుడున్న పిల్లల గురించి ఆలోచించండి. కొంచెం 5 ఏళ్ళు పోనీ 6 ఏళ్ళు ఉన్నారనుకోండి, తల్లిదండ్రులు ఎక్కడైనా విడిచిపెట్టి ఇక నువ్వు ఇక్కడే ఉండాలని చెప్పావనుకోండి, వాడు ఏడ్చుకుంటూ ఏడ్చుకుంటూ, అసలు అవన్నీ పక్కన పెట్టేయండి, స్కూల్కి వెళ్ళడానికి ఏడ్చి వాడిని పంపించడానికి ఎంత కష్టం అవుతుందండి. వీళ్ళకి ఏడుపు వస్తుందండి నిజంగానే. ఇక్కడ ఇది ఎంత కష్టమో, కానీ హన్నా గారు సమూయేలుని ఎలా పెంచారో మనకు అర్థమైతే, వాడు అక్కడనే మొక్కారంట. ఎప్పుడైతే ఇదిగో నువ్వు ఇక్కడ యెహోవా మందిరంలోనే ఉండబోతున్నావు అని చెబితే యెహోవాకు అక్కడనే మొక్కాడంట. అంటే హన్నా గారు సమూయేలుని ఎలా పెంచారండి? గోరు ముద్దలతో అయితే పెంచింది, కానీ దాంతోపాటు ఏం చెప్పింది? ఇదిగో యెహోవా మందిరంలో ఉండాలి, ఇదిగో యెహోవా మందిరంలో నువ్వు మొక్కాలి, ఇదిగో మందిరపు పరిచర్య చెయ్యాలి అని చెప్పినట్టుగా అర్థమవుతుంది. అందుకే బైబిల్లో కూడా దేవుడు రాయించిన విధానం మనం చూస్తే స్టార్టింగ్లో ఎలా ఉంటుందంటే, బాలుడైన సమూయేలు అని ఉంటుందండి. సమూయేలు అని రాయించచ్చుగా? కాదు, అక్కడ మనకు అర్థం కావాలి. ఎందుకని? బాలుడైన సమూయేలు అంటే నీకు అర్థమవుతుంది, స్పృహలోకి రావాలి. ఇదిగో ఇతడు ఏ వయసులో పరిచర్య చేస్తున్నాడు? పరిచర్య చేయించుకోవాల్సిన వయసులో. 5 ఏళ్ళు ఉన్నాయంటే వాడు అన్నం వాడు తినడమే కష్టమండి. అలాంటిది మందిరంలో వదిలేసి వచ్చారంటే ఇంకెంత కష్టం. ఇప్పుడు అమ్మ లేదు, ఎవ్వరూ లేదు పెట్టడానికి. ఏలి ఉన్నా ఏలియే ముసలోడు, ఆయన అన్నం ఆయన తినడం, ఆయన పనులు ఆయన చేసుకోవడమే కష్టం. ఎందుకంటే ఆయనే పండు ముసలితనంలో ఉన్నారు. మరి ఎవరు చూసుకుంటారు? ఆయన పనులు ఆయనే చేసుకుంటూ, ఆయన అన్నం ఆయనే తింటూ యెహోవాకు పరిచర్య చేయించుండెను. ఏఫోదు ధరించుకుని ఉంటుందండి. నిజంగా ఒక చిన్నపిల్లోడు ఏఫోదు ధరించుకుని దేవుని మందిరంలో పనిచేస్తున్నాడంటే నిజంగా తల్లి ఎంత చెబితే అలా చేస్తుంటారండి. అంటే హన్నా గారు సమూయేలుని అలా పెంచినట్టుగా మనకు అర్థమవుతుందండి. సరే, ఇంకా ముందుకు వెళ్దాం. ఇప్పుడు మనకు కూడా అనుకోవచ్చు, ఏంటండి సమూయేలుని చిన్నతనంలోనే మందిరంలోకి వచ్చారు, ఏం కలిగింది సమూయేలుకి? ఒక భక్తుడే కదండి. ఏం స్పెషల్ అంటే నిజంగా ఆయన జీవితంలో ఒక స్పెషల్ ఉందండి. ఏంటంటే దేవుడు బాలుడైన సమూయేలుకు ప్రత్యక్షం అయ్యాడండి. యెహోవా మాట, యెహోవా ప్రత్యక్షత ఆ రోజుల్లో అరుదు. అసలు ఆ రోజుల్లో ఎవ్వరికి తటస్థించేదేం కాదండి. అబ్రహాం గారికి 75 సంవత్సరాలు ఉన్నప్పుడు యెహోవా మాట వినిపించిందండి. మోషే గారికి 80 ఏళ్ళు ఉన్నప్పుడు అండి. ఇర్మియా గారికి ఇంచుమించు 15 సంవత్సరాలు ఉన్నప్పుడు టైంలోనండి. కానీ సమూయేలుకి ఎప్పుడంటే బాలుడైన సమూయేలు అంటే 5, 6, 7 ఆ సంవత్సరాల్లో ఏం కలిగిందంట? యెహోవా యొక్క ప్రత్యక్షత కలిగిందంట అండి. అసలు నిజంగా ఎంత గ్రేట్ అండి. ఈరోజు మనకు కలుగుతుందా? నేను అప్పుడప్పుడు అనుకుంటానండి, ఇప్పుడు కాదు కానీ యేసుక్రీస్తు బ్రతుకున్న టైంలోనే మనం కూడా పుట్టుంటే యేసుక్రీస్తుని చూసేవాళ్ళం కదా, యేసుక్రీస్తు మాట్లాడే వాళ్ళం కదా అని అనిపించేదండి. అపోస్తులుగా మనం కూడా ఉండగలిగే వాళ్ళమా అని అనిపిస్తుందండి. కానీ నాకు అప్పుడప్పుడు ఇంకొకటి ఏమనిపిస్తుందంటే, మనం అపోస్తులంత భక్తి పరులుగా ఉండలేకపోతున్నామేమో, వాళ్ళు కనపరిచినంత విశ్వాసం మనం కనపరచలేకపోతున్నామేమో. వాళ్ళు అక్కడ ఉన్నారు, మనం ఇక్కడ ఉన్నాము అంటే, ఒకటి మనం ఇక్కడ ఈ కాలంలో చేయవలసిన పరిచర్య ఉండవచ్చు, కానీ వాళ్ళంతా విశ్వాసం కలిగి ఉన్నామా అని కూడా ఒకసారి ప్రశ్నించుకోవాలనిపిస్తుందండి. ఇక్కడ బాలుడైన సమూయేలుకి దేవుడే ప్రత్యక్ష అయ్యాడంటండి. ఒకసారి చూద్దామండి, అది ఎంత బాగుంటుందో. 3వ అధ్యాయం 1వ వచనం నేను చదువుతానండి. బాలుడైన సమూయేలు ఏలియా ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు. 4వ వచనం, యెహోవా సమూయేలును పిలిచెను. అప్పుడు అతడు చిత్తమండి నేనున్నాను అని చెప్పి ఏలీ దగ్గరికి పోయి, ఇదిగోండి ఎప్పుడైతే ఒక మాట వినిపించిందో ఆయనకి సమూయేలుకి ఇంకా చిన్న పిల్లవాడే కాబట్టి దేవుడు పిలుస్తున్నాడు అనే ఒక స్పృహ లేదు. కాబట్టి వెంటనే ఏలీ దగ్గరికి వచ్చి చిత్తమండి అంటున్నాడు. నేను పిలవలేదా? ఏలీ ఏమో నేను పిలవలేదు, పోయి పడుకో అంటే మళ్ళీ వెళ్తాడండి. రెండోసారి మళ్ళీ ఇదిగో సమూయేలు అనే ఒక మాట వినపడగానే మళ్ళీ వెలిసి ఏలీ దగ్గరికి వస్తారు. మళ్ళీ నేను పిలవలేదు అంటాడు. 3వసారి కూడా వస్తాడు. నిజంగా ఈ రోజుల్లో కొంచెం వాటర్ తీసుకురమ్మని పిల్లలకి చెప్తే
చేసే వాళ్ళు చాలా తక్కువ అండి, చాలా తక్కువ. రెండోసారి అదే పని చేపించామనుకోండి, ఇక వాళ్ళకి ఏ కోపం వస్తుందంటే పెద్దోళ్ళ కంటే ఎక్కువ కోపం వచ్చేసే రోజులు ఎక్కువండి. ఇక మూడోసారి కూడా చెప్పామనుకోండి, సహనం ఈ రోజులు ఉన్న కల్చర్ని బట్టి, ఈ రోజున్న సమాజ పరిస్థితిని బట్టి చాలా తగ్గిపోయిందని చెప్పుకోవచ్చు. కానీ సమూయేలు కానీ ఒక ఈయన సహనం కానీ చూస్తే 3 సార్లు ఆయన అసలు పడుకున్న తర్వాత పని చెప్తే పడుకున్నాను కదా తర్వాత చెప్పొచ్చు కదా అని మన దగ్గర నుంచి రెస్పాన్సెస్ వస్తాయి. కానీ సమూయేలు మాత్రం వెంటనే లేచి వచ్చి చిత్తమండి, ఎంత మంచి మాట అండి, చిత్తమండి చిత్తమండి అని 3 సార్లు కూడా వస్తాడండి. అప్పుడు ఏలీకి అర్థమవుతుంది. ఏమని అర్థమవుతుందంటే దేవుడు పిలుస్తున్నాడు, యెహోవా పిలుస్తున్నాడు. అయితే ఈసారి ఏం చెబుతామంటే, ఇదిగోండి నీ దాసుడు ఆలకించుచున్నాడు అని చెప్పని సమూయేలుకి చెబితే సమూయేలుతో మాట్లాడతాడండి దేవుడు. ఒకసారి 10వ వచనంలో, తరువాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమూయేలు సమూయేలు అని పిలవగా, నిజంగా దేవుడు ఇదిగోండి మనమే ఉన్నాం అనుకోండి, లీలా లీలా అని పిలిచాడు అనుకోండి, మనం ఎంత మురిసిపోతామండి. అలాగే చిన్న పిల్లోడైన సమూయేలు దగ్గరికి వచ్చి సమూయేలు సమూయేలు అని పిలిపించుకున్నాడంటే అతడి భక్తి అలా ఉందండి. ఆ వయసులోనే అంత భక్తిని, అంత మంచితనాన్ని అతడు కనబరిచాడంటే తనను పెంచిన హన్నా గారి హస్తం ఎంతో ఉందండి. అసలు 5 సంవత్సరాల తర్వాత ఎప్పుడైతే యెహోవా మందిరానికి వచ్చాడో అప్పుడే అక్కడనే మొక్కాడంటే అతన్ని హన్నా గారు ఎలా తయారు చేశారో మనకు అర్థమవుతుంది. ఈరోజు మదర్స్ డే సందర్భంగా మనం కూడా ఆలోచించాల్సింది ఏంటంటే, ఇదిగోండి మనం కూడా పిల్లల్ని పెంచడం ఒక బాధ్యత దేవుడు స్త్రీలకు ఇచ్చినట్టుగా పురుషులకి ఇచ్చాడు, స్త్రీలకు కూడా ఇచ్చారు. ఈరోజు మదర్స్ డే కాబట్టి నేను స్త్రీలకు గుర్తు చేయాలనుకుంటుంది ఏంటంటే, ఆ పిల్లల్ని పెంచాలనుకుంటున్న వాళ్ళు హన్నా గారిని మార్గదర్శకంగా చూసుకుని పెంచాలండి. ఈ రోజుల్లో చాలా మంది ఎక్కువగా మనం చూస్తుంది ఏంటంటే గారాబం చేయడానికి ఎక్కువగా జరుగుతుందండి. కానీ బైబిల్ మాత్రం దానికి కొంచెం ఆపోజిట్ గా ఉందని మనం చెప్పుకోవాలండి. ఎందుకంటే బెత్తం వాడితే దేవుడు బెత్తం వాడిన వాడు తన కుమారునికి విరోధి అని బైబిల్లో ఒక మాట చూద్దాం. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 24వ వచనం. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 24వ వచనం. బెత్తము వాడని వాడు కుమారునికి విరోధి. అంటే బైబిల్ ఏం చెప్తుందంటే బెత్తం వాడాలి అంటే గారాబం చేయమని చెప్పలేదండి. కొంతమంది గారాబం చేస్తున్నా అంటే ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడంటే అల్లరి చేసేది అని వెనకేసుకొచ్చే టైం ఉంటుందండి. అలా బైబిల్ అయితే ఎంకరేజ్ చేయట్లేదు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే బెత్తం వాడమంటుంది. ఇక బెత్తం వాడమంది కదా అని గవాల్మని ఏ టూత్ పేస్ట్ కింద పడేస్తాడు అనుకోండి, అప్పుడు సాగు బాధకూడదండి. ఎందుకంటే బైబిల్ దానికి కూడా ఒక రెఫరెన్స్ ఆశించింది. చూద్దాం సామెతల గ్రంథం 19వ అధ్యాయం 18వ వచనం. సామెతల గ్రంథం 19వ అధ్యాయం, బుద్ధి వచ్చునని నీ కుమారుని శిక్షించుము, అయితే వాడు సావవలనని కోరవద్దు. అంటే ప్రతిదానికి లిమిట్ ఉంటుంది. ఇంకొక చోట ఏముంటుందంటే పిల్లలకి కోపము రేపకుండా నేర్పించమని చెప్తుంది. అంటే ఎక్కడ బెత్తం వాడాలి, ఎక్కడ సున్నితంగా చెప్పాలి, ఎక్కడ కోపం లేకుండా చెప్పాలి, ఏ ప్రాబ్లంకి ఎలా అప్రోచ్ అవ్వాలన్నది మనం ఆలోచించాలండి. ఎందుకంటే బైబిల్లో దేవుడు ఇన్ని రకాలుగా ఎందుకు రాయించాడు? బెత్తం వాడు అని వదిలేశారు అనుకోండి, ఇక నువ్వు ఎప్పుడు కొడుతున్నావు అనుకోండి, వాడు ఎప్పుడు ఇంకా మారడు. అంటే ఎక్కడ ప్రేమగా చెప్పాలి, ఎక్కడ ఫస్ట్ మిస్టేక్, సెకండ్ మిస్టేక్, థర్డ్ మిస్టేక్. ఫస్ట్ మిస్టేక్ వచ్చినప్పుడు జస్ట్ ఊరికే చెప్పాలి, సెకండ్ మిస్టేక్ వచ్చినప్పుడు మళ్ళీ ఒకసారి చెప్పి చూడాలి, థర్డ్ మిస్టేక్ వచ్చినప్పుడు కొంచెం గట్టిగా చెప్పాలి. అలా వాడు వినని ఎక్కడైతే బెత్తం వాడాలో అక్కడ బెత్తం వాడాలి, ఎక్కడైతే ప్రేమతో చెప్పాలో అక్కడ ప్రేమతో చెప్పాలి. అందుకే బైబిల్లో ఈ వాక్యాల్ని పిల్లవాడికి నేర్పిస్తే వాడు పెద్దవాడైనప్పుడు దాని నుంచి తప్పిపోడు అని ఉందండి. మరి ఎప్పుడెప్పుడు నేర్పించాలని ఉందంటే నువ్వు పడుకున్నప్పుడు, లేచినప్పుడు. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే పడుకున్నప్పుడు ఈ మాటలు నేర్పిస్తావో వాడికి నిద్రలో ఇవే మాటలు జ్ఞాపకం వస్తాయండి. సబ్ కాన్షియస్ లో నువ్వు నిద్రపోవడానికి ముందు గవాలు మనం ఒక సినిమా చూసావు అనుకోండి, రాత్రి కల్లో అదే సినిమాని ఒక యాంగిల్లో నీకు కల వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందండి. పగలు దేని గురించి అన్నా ఎక్కువగా ఆలోచించావు అనుకోండి, అదే రాత్రి కల్లోకి రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుందండి. కాబట్టి నువ్వు పడుకునే ముందు దేవుడు వాక్యం చెప్పమన్నాడు అంటే దాని అర్థం ఏంటంటే వాడు సబ్ కాన్షియస్లో నిద్రలో కూడా ఏముంటుందంటే వాక్యం ఉంటుందండి. లేచినప్పుడే చెప్పమన్నాడండి. లేచినప్పుడు ఎందుకు చెప్పమన్నాడంటే నువ్వు పొద్దున్నే ఏదైతే చేస్తావో అది ఆ రోజంతటి మీద ఆ ప్రభావం ఉంటుందని
బైబిల్ చెప్తుంది. అంటే బైబిల్ ఏం చెప్తుందంటే ఎప్పుడు కూడా వాక్యం నేర్పిస్తూ ఉండు. ఎందుకని వాక్యం నేర్పించాలి? ఈ వాక్యం ఎప్పుడైతే మనసులో ఉంటుందో వాడు పాపం చేయడానికి భయపడతాడండి. ఎప్పుడైతే ఈ వాక్యం ఎప్పుడు మన మనసులో ఉంటుందో, మనకి కానీ పిల్లలకు కానీ ఎవరికైనా మనసులో ఉంటుందో, వాడు తప్పు చేయడానికి ఆస్కారం ఉండదు. వాడి నువ్వు చెప్పి 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 చిన్నప్పటి నుంచి చెప్పి 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 ఉంటే వాడికి ఎప్పుడైతే తప్పు చేయాలని ఆలోచన వచ్చినప్పుడే మనసే చెప్పేస్తుంది ఇది తప్పు చేయకూడదు. నువ్వు ఎంత స్ట్రాంగ్గా వాడికి నేర్పిస్తే అంత స్ట్రాంగ్గా మనసు చెప్తుందండి, అమ్మ ఇది చేయకూడదు, ఇది చేయకూడదు, మా అమ్మ ఇది చేయకూడదు అని చెప్పింది అనే ఒక భయం వాడికిలో ఉంటుంది. కాబట్టి ఈ తల్లి మాతృల దినోత్సవం లైక్ మదర్స్ డే రోజున మనం నేర్చుకోవాల్సింది, ముఖ్యంగా తల్లిదండ్రులుగా ఉన్న వాళ్ళు తల్లి పాత్ర ఏంటో మనం హన్నా గారి గురించి చూసామండి. ఇప్పుడు మన బాధ్యత ఏంటంటే ఆవిడ ఎలాగైతే పెంచిందో అలాగే మనం కూడా పెంచితే ఒక ప్రవక్తగా, ఒక మంచి పరిచారకుడిగా క్రీస్తు సంఘంలో ఉండడానికి అక్కడ సమూయేలు గారు ఎలా అయితే నిలిచారో అలాగే పిల్లలు నిలవడానికి ఖచ్చితంగా ఛాన్స్ ఉంటుందండి. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకమందున్న మా కన్న తండ్రి, ఇదిగోండి తండ్రి, మదర్స్ డే సందర్భంగా బైబిల్లో నువ్వు రాయించిన హన్నా గారి గురించి మేము చూసాం తండ్రి. ఇదిగోండి తండ్రి, ఎలా పెంచిందంటే తను మందిరానికి 5 ఏళ్ల టైంలో వచ్చినప్పుడు అక్కడనే మ్రొక్కెను అని మీరు రాయించిన మాటను బట్టి ఆవిడ తన కుమారుణ్ణి ఏ రీతిగా పెంచితే మేము అర్థం చేసుకున్నాం తండ్రి. ఈరోజు మేము కూడా అలాంటి మంచి మాటను అలవర్చుకుని మా జీవితాల్లో కూడా విధేయత కలబరుచుతూ సహనంతో ఉంటూ ఇదిగోండి తండ్రి ఎల్లవేళలు నీ వాక్యాన్ని నమర వేసుకుంటూ ఉండడానికి సహాయం అందించాలని కోరుకుంటూ ఈ చిన్ని ప్రార్థనని యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమె.